హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ నేను చేయబోతున్నాను. ఫ్రెండ్స్, డిసెంబర్ 18th అంటే మండే, రేపటి రోజుకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అవబోతున్నాయి అనే విషయాన్ని డిస్కస్ చేస్తే చూడండి. మొట్టమొదటిగా బ్యాంక్ నిఫ్టీ, తర్వాత నిఫ్టీని అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇది ఒక ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి పర్ఫెక్ట్గా దీని యొక్క లెవెల్ కూడా క్రాస్ చేసేసింది. ఫ్రెండ్స్ చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ మీరు చూస్తే డే టైం ఫ్రేమ్లో కానీ మనం అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఒక లెవెలు, ఇక్కడ ఒక లెవెలు చూడండి. ఈ లెవెల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక లెవెలు, తర్వాత ఇక్కడ ఒక లెవెలు ఉంది చూడండి. గమనించారా? చూడండి, ఇక్కడ లెవెల్, ఈ లెవెల్ను కూడా ఇది బ్రేక్అవుట్ చేసింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ లెవెల్ కూడా ఇది బ్రేక్అవుట్ చేసింది కనుక ఇది ఇక కంటిన్యూస్గా పైకి పోయేటువంటి అవకాశమే ఇది ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి 15 minutes కూడా నేను అనాలిసిస్ చేసి చూపిస్తాను. చూడండి, గత 2 days నుంచి ఇది ఇక్కడ ఒక లెవెల్ కూడా తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కానీ రేపటి దినాన కానీ దీనిపైన కానీ క్రాస్ చేసింది అనుకోండి, అలా రిట్రేస్మెంట్ జరిగి అలా ఇంకా పైకి పోయేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, లేదు అనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి. చూడండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లోపల క్రాస్ అయింది అనుకోండి, మరలా కూడా ఇక్కడెక్కడే కన్సాలిడేషన్ జరిగిద్ది. ఒకవేళ కానీ హెవీగా క్రాస్ అయితే మాత్రము ఇక్కడి నుంచి ఇలా రిట్రేస్మెంట్ జరిగి మరలా కిందకి ఇలా కిందకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, గమనించారా? ఒకవేళ కానీ ఇది కానీ ఈ లెవెల్ కానీ క్రాస్ చేసింది అనుకోండి, హెవీగా ఈ లెవెల్ని క్రాస్ చేసింది అనుకో, అప్పుడు పైకి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఈ జోన్ గీస్తాను చూడండి, ఈ జోన్ మధ్యలోనే ఓపెన్ అయిపోయి ఈ జోన్ మధ్యలో లోపలే ట్రేడ్ అయింది అనుకోండి. చూడండి, ఇక్కడిక్కడే ట్రేడ్ అయింది అనుకోండి, లోపలే ఉంటుంది. ఫ్రెండ్స్, ట్రేడ్ కానీ దాటిందంటే కానీ లెవెల్స్ కానీ క్రాస్ చేసిందంటే మాత్రము ఖచ్చితంగా ఒక మంచి మొమెంటం తీసుకొని పైకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. చూడండి, 15 minutes టైం ఫ్రేమ్లో నేను అనాలిసిస్ చేశాను. చూడండి, 3 పాయింట్లు ఈ లెవెల్ని కానీ క్రాస్ చేస్తేమో పైకి అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోద్ది. ఈ లెవెల్ కానీ క్రాస్ చేస్తేమో కిందకి వెళ్ళిపోతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుద్ది. అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు నిఫ్టీని కూడా అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, నిఫ్టీని కూడా అనాలిసిస్ చేద్దాం. ఒకసారి డే టైం ఫ్రేమ్లో చూద్దాం దాని యొక్క పరిస్థితి, అది ఎలా ఉందని చూద్దాం. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షేడోల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది హెవీగా డ్రాస్టిక్గా మూమెంట్ ఇస్తూ హెవీగా పైకి వెళ్ళిపోతూ ఉంది. ఫ్రెండ్స్, మీరు గమనించండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అనేటువంటిది ఇదిగో ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్ ఉంది. ఒకవేళ కానీ తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ డే టైం ఫ్రేమ్లో మాత్రం అప్ ట్రెండ్లోనే ఉంది. కానీ ఫ్యూచర్స్లో మనం కొనుక్కుంటే డబ్బులు వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, 15 minutes టైం ఫ్రేమ్లోనే మనం దీన్ని ట్రేడ్ చేయాలి. ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూడండి, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. తర్వాత దీనికి ఇక్కడ ఒక లెవెల్ ఉంది. తర్వాత ఇది ఒక లెవెల్. ఫ్రెండ్స్, ఇది ఒక లెవెలు. ఇదిగోండి, రేపటి కానీ అప్ సైడ్ ఓపెన్ అయితే పైకి ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా కాల్ ఆప్షన్ బై చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఈ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ ట్రేడ్ అవుతుంది కనుక మన ఆప్షన్ సెల్లింగ్ పైన 1000 పాయింట్స్ పైకి 1000 పాయింట్స్ కిందకి పైన సెల్ చేస్తే ఇక్కడ సెల్ చేస్తే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఈ సందర్భంలో ఈ లెవెల్ని క్రాస్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ దాకా వచ్చి ఇలా ట్రేడ్ అయ్యి ఇలా పైకి పోయేటువంటి అవకాశం ఉంది. అర్థమవుతుందా? దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్, ప్యాటర్న్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా నేను లెవెల్స్ గీస్తాను, ఆ లెవెల్స్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నిఫ్టీలో ఈ లెవెల్స్ అన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదిగో ఈ లెవెల్ని నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. వీటిని క్రాస్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అర్థం. ఎందుకు రాస్తాను?
ఈ లెవెల్ క్రాస్ చేస్తే పైకి నెక్స్ట్కి వెళ్ళిపోతాయి. ఇదిగో ఇక్కడ ఈ లెవెల్ కనుక క్రాస్ చేస్తే కిందకు వచ్చేస్తాయి అని అర్థం. మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థం చేసుకుంటే మనకు మార్కెట్ అనేది ప్రాపర్గా అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా లెవెల్స్ని గీసిస్తాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో కూడా లెవెల్స్ నోట్ చేసుకోండి. ఇదిగో ఈ లెవెల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఈ లెవెల్స్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తేనే ఈ లెవెల్ అంటే ఎందుకు లెవెల్స్కి ఇస్తున్నాను ఇక్కడ, ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ చేసిందో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అని అర్థం. అప్పుడు ఎంట్రీ తీసుకోండి అని అర్థం. అర్థమవుతుందా? ఇది కూడా నెక్స్ట్ లెవెలే. ఈ లెవెల్ని క్రాస్ చేసిందనుకో ఖచ్చితంగా ఆ లెవెల్ కూడా క్రాస్ చేస్తుంది. అర్థం. ఈ స్నాప్షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఈ లెవెల్స్ని కూడా స్నాప్షాట్ తీసుకొని ఈ లెవెల్ని క్రాస్ చేస్తే ఈ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఈ లెవెల్స్ క్రాస్ చేస్తే ఈ లెవెల్కి వచ్చేస్తుంది. అలా అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేశారనుకోండి, మనం ఎవ్రీడే అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి మీకు బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు అనాలిసిస్ వస్తుంది. కనుక మన అనాలిసిస్ చూస్తే మీకు ప్రాపర్గా మార్కెట్లో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ చేయాలనే విషయం మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా రేపు ఇంట్రాడే స్టాక్స్ కూడా చేస్తాను. అదేవిధంగా కొన్ని న్యూ వీడియోస్, చార్టింగ్ ట్యూటోరియల్స్, స్టాక్ మార్కెట్లో బేసిక్స్ కూడా చేయాలని ఆలోచన చేస్తున్నాను. మంచి సమయం కుదరట్లేదు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. చక్కగా మీరు కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా కూడా మీకు అందిస్తారని రిక్వెస్ట్ మీకు అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.